ఏమండా కాస్త ఆగండి బాబా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఈరోజు తాడేపల్లిగూడెం ప్రజల స్పందన అంటే తెలుసుకుందామండి బాబు. అలాగే ఫిష్ మార్కెట్ ఉంది కదా మన ఊళ్ళోను, ఫిష్ మార్కెట్లో ఏ సమస్యలు ఉన్నాయంట, వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి బాబు. వచ్చే ఎన్నికల్లో గూడెంలో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుంది? జనసేన కలుస్తుంది. జనసేన గెలుస్తుంది. ఎందుకు వేద్దాం మనం జనసేనకి? ఏమో మాకు కొన్ని పనులు చేశారు కదా, జనసేన అయితే గెలుస్తుంది. నమస్తే బాబు. నమస్తే నమస్తే. చెప్పండి సార్. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో పొట్టి సత్యనారాయణ గెలుస్తాడా బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తాడా? అంటే కుటుంబ అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎంత మెజార్టీ వస్తుంది? మెజార్టీ అంటే ఒక 10-15 మధ్యలో. అంటే పొట్టి సత్యనారాయణ మంత్రి చేశాడు కదా, గెలవడం ఏముందండి, ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. రెండోది ఏంటంటే ఆయన ఎంత మంచి పని చేసినా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఆయన ఇబ్బంది పడవచ్చు. దానివల్ల ఇప్పుడు ఏంటంటే ఇది కుటుంబ అభ్యర్థిగా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి కుటుంబ అభ్యర్థులుగా తెలుగుదేశానికి 56,000, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 36,000 పడ్డాయి. ఆ రకంగా చూసుకుంటే కొద్దిగా ఆయనకి అవకాశాలు మెరుగ్గా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీకి వెళ్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తుందా? జగన్ గారు చేసిన పరిపాలన బాగుందండి, కానీ మీరు జనసేన అందరూ అనుకుంటున్నారు, ఆయన వస్తాడని అనుకుంటున్నామండి. అయితే జనసేన గెలుస్తుందా లేదా? గెలుస్తుందని అనుకుంటున్నాం. జనసేన గెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాం. జనసేన గెలుస్తుంది అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? ఏమండి ఏం గెలుస్తుంది ఏం చెప్పగలమండి, తెలీదా? వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత మెజార్టీ వస్తుంది? వస్తుంది, ఎక్కువ వస్తుంది, ఒక 30,000 మెజారిటీ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? జనసేన కలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన గెలవబోతుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందా? మాకు ఎవరు ఏం మంచి చేస్తే వాళ్ళకే. తాడేపల్లిగూడెంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుందా జనసేన గెలవబోతుందా? ఏమో మనకు తెలియదండి. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో పొట్టి సత్యనారాయణ గెలవబోతున్నాడా బొలిశెట్టి శ్రీనివాస్ గెలవబోతున్నాడా? జనసేన గెలుస్తుందండి. జనసేన గెలుస్తుంది. ఎంత మెజార్టీ అంటారు? మెజారిటీ 20,000 పైన ఉంటారు. జనసేన అయితే గెలుస్తుంది. గెలుస్తుంది. నమస్తే అండి. తాడేపల్లిగూడెంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన అండి, జనసేన పక్కా జనసేన. అయితే ఇక్కడ మంత్రి పొట్టి సత్యనారాయణ ఉన్నారా, ఆయన గెలవరా? జనసేన గెలుస్తుందండి. ఎంత మెజార్టీ జనసేన? 30,000. 30,000 మెజార్టీ గ్యారంటీ అంటారా? గ్యారంటీ పక్కగా. తాడేపల్లిగూడెంలో వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? మాది ఊరు కదా. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తుంది. మెజార్టీ ఎంత అంటారు? వస్తుంది. మంత్రి పొడి సత్యం అన్నారు కదా, ఆయన గెలవరంటారా? రాడు. ఏం చేద్దంటారు? రాడు. ఏం చేశాడు గుడానికి? ఏమి చేయలేదా? అస్సలు దరిద్రం కూడా నా ఎదవ. అష్టోటి అయితే తాడిపల్లి అమ్ము దింగుతాడు, సగం అమ్ము దింగాడు, ముందు అమ్ము దింగుతాడు అంతే. ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన. ఎంత మెజార్టీ? మంత్రి పొడి సత్యం అన్నారు కదా, ఆయన గెలవరా? ఆయన గెలిచే అవకాశాలు తక్కువ. గెలిచే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు యువతకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి కాబట్టి అందరూ ఇంకా జనసేన యువత జనసేన గెలుస్తారు. బాబాయ్ నమస్తే. తాడేపల్లిగూడెంలో వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా? జనసేన గెలుస్తానా? ఎంత జనసేన. ఎంత మెజార్టీ? దాని మీద డిపెండ్ నీకు. మరి పొడి సత్యం ఉన్నాడుగా మంత్రి. లేదు ఆయన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గెలవాలనుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకుంటున్నారా? కేఏపాల్ గెలవాలనుకుంటున్నాను. ఏంటి మమ్మీ ఎవడీడు? కేఏపాల్ హెలికాప్టర్లు వస్తాయి కదా, హెలికాప్టర్లు వస్తే కేఏపాల్ గెలవాలనుకుంటున్నారు. ఊరూరులో డైరెక్ట్ పిక్కడి నుంచి పెంటపడి దిగిపోతాం. మీకు కూడా ఇస్తానండి ఆయన తిప్పిస్తానని చెప్పి మాట ఇచ్చాడు కదా, తిప్పిస్తాడు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ గెలుస్తుందా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందా? జనసేన కలుస్తుంది. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేపల మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే చేపల మార్కెట్లో విక్రయదారులు అయితే ఉన్నారు. అయితే వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఒక్కటి కూడా ఒక అధికారి మాత్రం కూడా ఇలా రాలేదండి. వచ్చి మార్కెట్ అంతా చూపించామండి, ఎమ్మెల్యే గారికి మొత్తం వచ్చారని మాట్లాడారండి. ఇంకేముంది, మీకు సెలక్షన్ అయిపోయింది, మీకు అన్నీ చేసి పెడతారు, బాత్రూమ్లు అన్నీ చేసి పెడతారు, ఇలా చేసి పెడతారని అన్నారండి. ఇప్పుడు వచ్చి ఏ అధికారి కానీ ఎవరు కానీ మా వంక అయితే ఎవరు చూడలేదు సార్. ఇప్పుడు మార్కెట్లో బతికొందరు 56,000 నుంచి కూడా పెంటపాడు నుంచి ఇక్కడికి వచ్చి మేము బతుకుతాం, జీవనాన్ని కొనసాగిస్తున్నాం. మా తాతల తండ్రులు కానీ మన అమ్మ నాన్న కాడి నుంచి ఇక్కడే బతుకుతున్నామండి మేము. మా నాన్న అమ్మ కూడా 56,000 నుంచి ఇదే వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ కేవలం ఏంటంటే అదర్స్ కింద లెక్క వస్తుంది మాకు. ఇక్కడ మాకు ఓట్లు ఇక్కడ లేవు.
ఓట్లు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఓట్లు సెక్యూరిటీ ఏం చేస్తారంటే అవతల రాంగ్ అయినా సరే వాళ్ళకి సౌకర్యం చేస్తారు తప్ప మాకు ఎటువంటి సదుపాయం చేయట్లా. వాళ్ళు పాడు చేసినా సరే ఒప్పుకున్నా కానీ మేము మాకు ఎటువంటి సౌకర్యం ఇవ్వట్లేదు. సెక్యూరిటీ లేదు, నైట్ సరుకు పెడుతున్నాం అక్కడ, రాత్రులు ఏ దొంగలు వెళ్ళిపోతున్నారు, మాకు ఏమైపోతుంది తెలుస్తలేదు. చెప్పాం ఎన్నోసార్లు చెప్పాం. కానీ ఆయన డైరెక్ట్గా వచ్చారు, వార్డు బాటకే వచ్చారు, ఏదో వార్డు బాట ఏదో అన్నారు కదా, ఇంటింటికి గడపడకు వచ్చినప్పుడు కూడా చెప్పాం ఇదిగో అది చేస్తున్నారు. చేపలు చేసేవాళ్ళు మీరు ఆదివారం అయినా సరే బైపాస్ రోడ్లో ఉంటాం, మేము ఎండలో పడి ఉంటాం. కనీసం మంచి సదుపాయం కానీ మాకు ఎటువంటి జాగ్రత్త, ఆడవాళ్ళకి సెక్యూరిటీ కానీ, ఆడవాళ్ళకి కనీసం టాయిలెట్స్ కానీ ఒక బాత్రూమ్లు కానీ పొద్దునుంచి సాయంత్రం ఇది పొద్దు ఎవరు వెళ్ళిపోతాడో పావుగా అమ్మే కొన్ని పోతాడో ఆధారం అలా కూర్చొని చూస్తున్నాం. మేము బతికే ఆధారం లేదు, 100 రూపాయలు సంపాదించే మార్గం లేదు ఇక్కడ. ఇది మాకు ఇటువంటి సెక్యూరిటీ ఇచ్చి మీకు ఆదాయం ఏర్పాటు చేసేవాడు ఒకడు లేడు. అయితే వచ్చే ఎన్నికల్లో మీరు మీ మొత్తం విక్రయదారులు, చేపలు అమ్మే మొత్తం విక్రయదారులంతా కూడా ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? ఎవరికైనా మాకు ఎవరు సహకారం చేస్తే వాళ్ళకే చేస్తామండి. వాళ్ళే మాకు ఏమి లేదు, మాకు పార్టీ ఫీలింగ్ ఏమి లేదు, మాకు మా పెంటపాడు వార్డు అంతా కూడా మా వాళ్ళే. 1వ వార్డు అంతా కూడా కేవలం ఈ మార్కెట్ మాత్రమే బతికే వాళ్ళే. 1వ వార్డు 2వ వార్డు అన్న కూడా మా వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. మాకు ఎవరన్నా ఏది ఎంత బాగా చేస్తానండి వాళ్ళకే చేస్తాను. ఎవరైతే మాకు పని లేదండి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు పోరాడుతున్నాం, ఎన్నో తిరిగాం, ఎవరు కూడా పట్టించుకున్న నాదులు లేరు. సెక్యూరిటీ లేదండి, మెయిన్ అది ఆడవాళ్ళు సెక్యూరిటీ లేదు. ఒక భోజనం వస్తుంది కూర్చున్నా సరే ఇక్కడ ఏం తినడానికి కూడా సరైన సహకారం లేదు. అక్కడ ఒక దాచుకుంటే భద్రత లేదు. కనీసం మీకు ఏమైనా పోనీ స్పెషల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇంకో డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి సహకారం లేదు మాకు. మేము బయట నుంచి వేల వందలు వడ్డీలకు అప్పులు తెచ్చి చేస్తున్నాం వ్యాపారం. ఇలా చూసారా మార్కెట్ ఇలాగే ఉంటుంది ఖాళీగా. ఏదో ఒక ఆదివారమో మంగళవారమో ఉంటుంది, ఇలా ఖాళీగా ఉంటుంది. ఎలా బతకాలని మేము అందరం ఒక్కొక్క సంవత్సరాల పిల్లలతోటి చాలా చెప్పుకోవడం బాధలతో ఉన్నాం మేము అందరం కూడా. వస్తున్నారండి అక్కడికి, వ్యాపారం అయితే అసలు ఏమీ లేవండి. మొన్న కొడి సత్యనారాయణ గారు వచ్చారు, సురేష్ కొడి సత్యనారాయణ గారు వచ్చారు కదా, ఈ శాతం ఏమీ చేయలేదండి, అసలు ఏమీ చేయలేదండి. ఇక్కడ మాకు బాత్రూమ్లు లేవండి, పైపు వస్తలేదండి, ఇక మాకు వాటర్తోనే పని అండి. పొద్దున్నుంచి మాకు వాటర్ వస్తలేదండి, బోరు పోయిందండి అక్కడ, ఆ బోరు కూడా వేయట్లేదండి. డ్రైనేజ్ కూడా సరిగ్గా లేదండి మాకు. అసలు డ్రైనేజ్ మా వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలండి. వాటర్ ఉండిపోయి పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి పైకి, వాటర్ వెళ్తలేదండి. నేను మాకు ఏమైనా చేసి పెడితే కనుక వాటర్ డ్రైనేజ్ చేయండి చాలండి. 2 బాత్రూమ్లు కట్టి పెట్టచ్చండి. 4 సంవత్సరాలు అయిందండి పోయి, పట్టించుకున్న వాళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది, కుళ్ళులో ఉంటున్నామండి. అసలు వాటర్ రావట్లేదండి. ఆ కుళాయి అండి, ఆ కుళాయి ఒక బిందు వస్తుంది, ఏం సరిపోతాయండి మాకు అయ్యి.